श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె దుంటీగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనం ముందుగా ఏప్రిల్ 1 దగ్గర నుంచి ఏప్రిల్ నెల 25వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దానికి ముందు 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశిలోకి కుంభం నుంచి మీనరాశిలోకి శని వచ్చాడు. జన్మశని. ఈ జన్మశని కష్టాలు చెప్పడానికి వీల్లేదు. ఇంట్లో ఉప్పు కూడా దొరకదు ఆఖరికి తినటానికి. అసలు ఎట్టా బతకాలో అర్థం కాదు. కనీసం అన్నీ ఉండి ఇంట్లో రూపాయి లేక ఉప్పు లేకపోతే పక్క ఇంటికి ఉప్పుకు పోవాలంటే అప్పుకు పోవాలంటే ఉప్పుకి అప్పుకు పోవటం అంటే అది ప్రాణం చంపుకొని పోవాల్సి వస్తుంది. ఉప్పు తెచ్చుకుంటాను డబ్బులు లేవాయా, ఉప్పు లేకపోతే తిండి తినలేమాయా. అన్నీ ఉన్నా కూడా కష్టపడి అన్నీ తెచ్చుకున్నా ఉప్పుకి డబ్బులు మిగలవాయా. పక్క ఇంటికి ఉప్పుకు పోతే వాళ్ళు ఏమి అనుకోకపోయినా మనకు ప్రాణం అప్పదడగటానికి పంచప్రాణాలు చంపుకొని అక్కడికి పోవటం. చెబుతున్నాను, గతి లేక ఇబ్బంది పడి తిండికి లేక తినటానికి లేక కష్టం వచ్చి ఒక ఇంటికి పోయి చెయ్యి దాపటం అంటే అంత హీనం ఇంకోటి లేదు. ఆ బాధ మానవ జన్మ ఎత్తినవాడు, మనిషి పుట్టినవాడు జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. నాకు 19 సంవత్సరాలకి మా తండ్రి పోయినాడు. మమ్మల్ని చూసిన దిక్కు లేరు. ఎందుకంటే పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. కనీసం తిండి తింటే పచ్చిమిరపకాయల కారం నూరుకొని అన్నంలో ఎక్కువ కారం కలుపుకొని 2 ముద్దలు అన్నం తిని కడుపు నిండుకొని నేను పుక్కొని నీళ్ళు తాగిన రోజులు ఉన్నాయి. అటువంటి రోజుల్లో కూడా మా ఇంట్లో మేము అన్నం తినలేదు అని వాళ్ళు చెప్పుకోలే. రోషంగా బతికాం. ఎవరైనా వస్తే అన్నం తినకపోతే, పండుగ రోజు అన్నం తినకపోతే మా ఇంట్లో గారెలు చేశారు, పూజలు చేశారు, అరసలు చేశారు అని చెప్పుకున్నాం. అట్లా బతికాం, రోషంగా బతికాం. ఎంత కష్టమైనా సరే 2 రోజులు ఉపవాసం ఉన్నా సరే మా తిండి తినలేదని చెప్పుకోకుండా బతికా. చదువుకుంటానే పోయే చోట కూడా అన్నం లేకుండా చదువుకునే సమయంలో సాయంత్రం పూట మా అమ్మ వచ్చి మా అబ్బాయిని పంపించాడంటే మా గురువుగారు నేను ఇప్పుడు పంపను, చదువు మధ్యలో పంపడానికి వెళ్ళలేదు, అట్లా పంపితే నా దగ్గర చదువుకు అక్కర్లేదు తీసుకెళ్ళిపోమన్నారు. అంటే మా అబ్బాయి అన్నం తినలేదండి పొద్దున్న నుంచి అంటే ఆయన నా మొహంకి చూస్తే తలకాయ ఉంచుకున్నా. ఏరా అన్నం తినలేదా, మాట్లాడలే. ఆయన అన్నం తినేప్పుడు మాతో పాటు అన్నం తిందు కానీ రారా అనేవాడు. నేను తినొచ్చాను గురువుగారు అనేవాడిని.
ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని మా అమ్మ ఒకటి చెప్పింది, మా అమ్మ మా పిల్లలు మాకు పరుగు నిలబెట్టారండి, తినలేదని ఏ రోజు చెప్పలేదండి, ఎక్కడ తిన్నామని చెప్పారు. 2 రోజులు చూసి రోజులు పస్తున్నా కూడా, పండుగ రోజుల్లో పస్తున్నా కూడా మేము తినలేదని మా పిల్లలు చెప్పలేదంటే ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని ఆ రోజు నుంచి ఆయన దగ్గర చదువుకుంటానికి పోతే ఆయన ఏం తింటే అది నాకు పెట్టి చదువు చెప్పాడు మహానుభావుడు. ఈరోజు కూడా నేను ఆయన పూర్తిగా మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకొని ఆయన నమస్కారం చేసుకొని ఏదైనా చెబుతా. ఆయన నేను తినకుండా ఆయన తినలే. అట్లాంటి కష్టాల రోజుల్లో నాకు అన్నం పెట్టి విద్య నేర్పిన మహానుభావుడు. ఆయన మర్చిపోతే నేను మనిషిని కాదు. కష్టంలో ఎవరైతే పడ్డారో వాళ్ళు దైవ సమానులు, దైవం కంటే ముఖ్యమైన వాళ్ళు. కానీ కష్టం వచ్చిందని అడుక్కు తినటం కంటే కష్టపడి విద్యతో పైకొచ్చి కష్టాన్ని గుర్తుపెట్టుకొని, తన కష్టం లాంటి కష్టం అవతల పడదని గుర్తుపెట్టుకొని బతకాలి. ఏలినాడు శని 2వ భాగం. నేను చిన్నప్పుడు మా తండ్రి పోయినప్పుడు నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టం ఏలినాడు శని 2వ భాగం. అసలు చచ్చిపోదాం, ఆత్మహత్య చేసుకుందాం, ఇక మనం బతకలేము, మనల్ని బతికించేవాళ్ళు లేరు అన్నంత పరిస్థితి వస్తుంది. ఈ టైంలో ఎవరైతే ధైర్యంగా కష్టపడి ఎవరైతే పైకి వస్తారో వాడు జీవితంలో వాడు బాగుంటారో అవతల వాళ్ళు బాగు చేస్తారు. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాల్సిన మంచి సమయం. ఈ రాశి వాళ్ళకి మీ జాతకరీత్యా చూపించుకోండి. మీ జాతకరీత్యా దోషాలు ఉంటే దాన్ని పోగొట్టుకోండి, దానికి పరిహారాలు చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీన రాశి చాలా కష్టతరమైనటువంటి సమయం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళేటప్పుడు, సన్యాసులు స్వాముల వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఆఖరి 2 ఆకులు అయినా తీసుకొని వెళ్ళాలి. ఏమి లేనివాడు పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు, ఏదో తీసుకొని వెళ్ళాలి. అట్లా గతి లేనప్పుడు 2 ఆకులు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టినా బంగారపు పుష్పాలు పెట్టినంత ఫలితం వస్తుంది. కాబట్టి లేదు కదా అని వెనకాటం కాదు, జాగ్రత్తగా ఉండి బాగుపడటం మంచిది. కాబట్టి కష్టం అనేది మేలు చేసేది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనిషికి పరివర్తన వచ్చేది కష్టం. లేని రోజున, కష్టం వచ్చిన రోజున ఆఖరికి తిండి లేక అన్నంలో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తిన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరినే. అది జీవితంలో గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు బాగుంటాం. అది నామర్దాగా కొంతమంది ఎక్కిరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఎక్కిరించినా దాన్ని మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే కష్టపడే వాళ్ళని చూసి వాళ్ళని ఆదరించడం కోసమని కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఇట్లా చెబితే నా చేతి కింద బతికిన వాళ్ళు, నేను పైకి వచ్చిన తర్వాత నా చేతి కింద బతికిన వాళ్ళు నన్ను హేళన చేశారు. దానివల్ల నాకు వచ్చిన నష్టం లేదు. అయితే ఈ టైంలో ఈ మీన రాశి వాళ్ళకి విపరీతమైన కష్టమైన సమయం కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకోండి. ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవాన్ని పూజించండి. సర్వగ్రహ దోషాలు పోగొట్టాలంటే ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు, నవగ్రహాలు వీళ్ళ ముగ్గురు వల్ల మీకు ఉండేటువంటి గ్రహ దోషాలు పోతాయి. గణపతి 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించిన వాడు గణపతి. గణపతిని పూజించండి, మీకు అన్ని దోషాలు పోతాయి. డబ్బులుంటే తగిన శాంతి చేసుకోండి. అట్లా లేనప్పుడు ఆంజనేయ స్వామిని పూజించండి. హనుమాన్ చాలీసాలో తులసీదాస్ రాశాడు,
40 రోజులు చాలీసా పారాయణ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి బాధ తీసేస్తారట. పోకపోతే పార్వతీ పరమేశ్వరుల మీద ఉట్టుబెట్టాడు. అంత కష్టం మీకు ఏది చేతగానప్పుడు 40 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. లేకపోతే శివాలయంలో రోజు 11 ప్రదక్షిణాలు 40 రోజులు చేయండి. చామంతి పూలు కానీ మారేడు దళాలు కానీ పట్టుకొని ప్రతిరోజు ప్రదక్షిణ చేసి శివలింగం మీద మారేడు దళాలు చామంతి పూలు పెట్టండి. మీ దరిద్రం పోతుంది. ఎప్పుడైనా సరే సత్యం వద ధర్మం చర అన్నారు. సత్యానికి ధర్మానికి ఇష్టపడేవాడికి కష్టం తప్పదు. దానికి ఇష్టపడకపోతే తిని కూడా తినలేదని చెబుతాడు. కడుపు నిండా తిని కూడా నాకు లేదంటాడు. అన్ని విధాలా ఉండి నువ్వు నాకు పెట్టకపోతే నాకు జరగదని ఏడుస్తాడు. కష్టపడేవాడు ఎప్పుడూ బయటపడ్డు. కాబట్టి సత్యానికి ధర్మానికి కట్టుబడండి. దైవాన్ని పూజించండి. తల్లిదండ్రులను ఎప్పుడు కూడా శ్రద్ధతో చూడండి. తల్లిదండ్రులని అనాథ శరణాలయాలకి లేకపోతే వృద్ధాశ్రమాలకు పంపించబాకండి. భార్యని హింసించబాకండి. ఆడమనిషిని కొడితేనే పాపం. గర్భవతైన స్త్రీని కొట్టి గర్భం పోతే ఇంకా పాపం. గర్భస్రావం వల్ల పాపం. గర్భం రాకుండా చేయటం ఇంకా పాపం. మరి పుట్టిన పసిపిల్లను చంపటం పాపం. ఇటువంటి పాపాలు స్త్రీ హత్య, భ్రూణ హత్య, వచ్చిన గర్భం తీసేయటం భ్రూణ హత్య, శిశు హత్య, పుట్టిన పిల్లలను చంపటం మహాపాపం. ఈ పాపాలు జన్మలకి పోవు. కాబట్టి పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకొని, భార్య ఇంట్లో ఎదురు తిరిగి మాట్లాడలేదు కాబట్టి, పిల్లనిచ్చిన వాళ్ళు ఎవరూ మాట్లాడలేరు కాబట్టి భార్యని చిత్రహింస పెట్టి అన్నిటికీ నోరు మూసుకుని పడి ఉంటే దిక్కు లేకుండా నా దగ్గరే పడుందని చిత్రహింస పెట్టడం. మరి 3 రకాలు పాపాలు: మత్తు పదార్థాలు, జూదం, వ్యభిచారం. వీటి వల్ల ఇంట్లో భార్యని హింసించడం. ఈ పాపం జన్మలకి పోదు. తల్లిదండ్రులను కొట్టడం, తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో పెడితే బయటపడుతుందని తీసుకెళ్ళి మానవులు ఎవరు దొరకని చోట అడవిలో వదిలేసి రావటం. ఇట్లాంటి పాపాలు చేసిన వాళ్ళని ఏ భగవంతుడు కూడా రక్షించడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. కాబట్టి ఇటువంటి పాపాలు ఎవరు చేయకూడదు. పాపాలు చేయకుండా ఉండటమే కాక పుణ్యమైన కార్యాలు చేస్తే మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ వంశానికి, మీ దేశానికి కూడా క్షేమం జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు పద్యం చెప్పాను. తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు ఎవడు కూడా ధనం తేలేదు. చివరికి ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు. లక్షాధికారైనా కోటీశ్వరుడైనా అన్నం, ఆ అన్నంలో కూడా అన్నము, పప్పు, కూరలు తింటున్నాం అనుకోండి, దాంట్లో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు. పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా? ఏమీ తీసుకెళ్ళలేడు. దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు, వచ్చేటప్పుడు తేలేదు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆశ, ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి, ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, కొండ మీద కూర్చున్నాడు. బంగారం ఏమైనా తింటాడా? ఏమీ తినలేడు.
పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి, ఎక్కడ దొంగలు వస్తారో, ఎవరు దోచుకుపోతారో, ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు. అదే కావాలి సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే వేళకంత అన్నం దొరికితే చాలనుకునేవాడు తను ఉంటే తింటాడు, లేకపోతే ఎవరినన్నా పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు. ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. వాడికి ఎటువంటి పాపం ఉండదు. మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే, మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం, మనం తింటూ ఉడి పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ, విపరీతమైన ఆశ, దురాశ, దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి, మరి బలహీనుడు భయపడి బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో, దేశంలో, విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే, కొంతమంది చిన్నవాళ్ళు దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాడిని ఎట్టా జయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం, ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి, ఇంతకుముందే మరి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు ఇటు కొన్ని రాజ్యాలు సపోర్టు చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి. చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి, రాజీ చేద్దాం అనుకున్నారు. చివరికి కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు. మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం అంటూ లేదు. మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు, దేశాలు కొట్టుముట్టాడుతూ అందులో అణుబాంబులు, రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది. ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని మరి భార్య పిల్లల్ని, తల్లిదండ్రులని, పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ ఎప్పుడు ఇందాక చెప్పా, మరి పద్యం కూడా చెప్పా. ఏమిటా పద్యం అంటే, తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు, పోయేటప్పుడు తీసుకుపోలేదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు, ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు. ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు.
ధనం ఎక్కువ ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే, వాళ్ళు యమలోకానికి పోవటమే. ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది. ఆ దురాశ, దుర్మార్గమైన సంపాదన, ఒకరి యందు ఒకరికి దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు, 9 గ్రహాలు నవనాయకులు. ఈ నవనాయకుల్లో మరి 3 స్థానాలే శుభగ్రహాలకు వచ్చినాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు రవికి వచ్చినాయి, సూర్యుడికి. మిగతా 2 స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి. అంటే శుభగ్రహాలు 3. మరి చంద్రుడు, బుధుడు, గురువు. ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం, పాపగ్రహాల బలం ఎక్కువ ఉండటం చేత దేశంలో అల్లకలలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే, ఒక తండ్రి చెప్పాడు, ఒక 7 కట్టెలు తీసుకొచ్చాడు. కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు. ఈ కట్టగానే ఉంచి విరగదీయడా అంటే కొడుకులు విరగదీయలేకపోయినారు. 7 కట్టలు విడదీసి విరగదీయడా అంటే ఒక్కడే 7 కట్టలు విరగదీశాడు. ఎంత బలహీనులైనా, ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా 7 కట్టలు కట్టి విడదీయాలని, కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాల. సన్నటి కట్టెలైనా 7 కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు. అట్లాగే బలహీనులు, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ చేయలేమనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకళ్ళకొకరు సహకరించుతూ దైవభక్తి కలిగి ఉండటం, ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ఠాదరిద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు. కాబట్టి ఇది బాగా ఆలోచించండి. ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు. 7 కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో, విడదీస్తే ఎట్లా విరగదీయగలరో, అట్లాగే బీదవాళ్ళు విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతేలిక. బీదవాళ్ళు ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ, పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ, ధర్మంగా బతుకుతూ, ధర్మో రక్షతి రక్షితః అని ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు అన్నారు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా, చీమనైనా సరే. మరి చిన్నపిల్లలు చిన్న పాఠాల్లో వచ్చింది. మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కువ పెట్టాడు. ఒక గండు చీమ చూసింది, వాడి బొటను వేలును చురుక్కుమని ఎట్టుకుట్టింది. బాణం ఎక్కువ పెట్టిన బాణం వేశాడు, కానీ రామచిలక తగలలేదు, పక్కకి తప్పుకుపోయింది. మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది. అట్లాగే ఒకప్పుడు గండు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతోంది. రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది. చిన్నగా గండు చీమ, నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది. ఆ గండు చీమని రామచిలక నోటితో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది. నీటిలో కొట్టుకుపోయే గండు చీమని
రామచిలక రక్షించండి. బోయేవాడు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండు చీమ బోయేవాడి కాలు కొరికి రామచిలకను రక్షించండి. చూడండి, రామచిలకకి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి. నీళ్ళల్లో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండు చీమ రక్షించండి. అట్లాగే మంచి వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో ఒకరు సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు. అందరం బాగుంటాం. స్వస్తి.